యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు. ఎవరు సెంటిమెంట్ గురించో, ఎవరు వ్యక్తుల గురించో నేను ప్రాధాన్యత ఇస్తున్నాను అన్నట్టుగా వ్యక్తులు మాట్లాడితే వ్యక్తుల పేర్లు ఎత్తుతున్నాను. వ్యక్తుల పేర్లు ఏమీ ఎత్తట్లేదు. ఇలాగే ప్రతి ఊళ్ళో ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ మారమని చెబుతున్నాను. మళ్ళీ చెబుతున్నాను. ఎక్కడెక్కడ రహస్య పరికరాలతో ఉన్నారు, అక్కడ సూర్యకుమార్ దగ్గర నుంచి ఇక్కడ హాస్టల్ రామకృష్ణ వరకు ఇంకా వ్యక్తులు లేరు. ఎవరునో మీరెవరో వ్యక్తులు కాదు, మనసులుగా మారిపోవాలి. నేను ఎలాగో నాకు పర్సనాలిటీ తక్కువ ఉంది, బయటకు రాలేకపోతున్నారు, లోపలికి వెళ్ళలేకపోతున్నాను. పర్సనాలిటీ కూడా మీరు చెప్పుకొని వినటం వల్ల బలపడుతుంది. అదే చెప్తున్నాను నేను ఎప్పటి నుంచో. మీరు పట్టించుకోకుండా మోసాలు రెచ్చిపోవడం, రహస్య పరికరాలు కొద్ది డీల్ చేయటం, మనుషులు కొద్ది డీల్ చేయటం, మనుషులు కొద్ది రెచ్చగొట్టండి. అలా మానేసేయండి. ఇంకెక్కడ అలా లేవు. ఎస్టీ వాళ్ళని, బీసీ వాళ్ళని, ఎవరినో కూడా యేసు ప్రభు అయినా, ఆ ప్రభు అయినా, ఈ ప్రభు అయినా అందరూ నాకు పిల్లలే. ఎవరెవరిని వేధించారో, భయపెట్టారో, జీవితాలు అటు చేశారో వాళ్ళందరినీ గౌరవించండి. నా మీద చెప్పుకోవడం వినటం వల్లే మీకు ఆ వాతావరణం వస్తుంది. నేను కూడా తేజోమూర్తిగా కనపడి జాతీయ జెండాలో కలిసిపోతాను. పెళ్లి చేసుకోవడం అన్నదే అదనం. అది నాకు కంటిన్యూటీ అన్నదే మీకు వాక్ రూపంలోనే వస్తుంది. కంటిన్యూటీ భౌతిక రూపంలో రాదు. మేము భౌతికంగా కంటిన్యూ అవ్వాలన్న ఆశ ఎవరికి పెట్టుకోకూడదు. నాతో సహా ఆలోచనతోనే కంటిన్యూ అవుతాం. ఆలోచన కంటిన్యూటీ చూసుకోవాలి, ఆలోచన అభివృద్ధి చూసుకోవాలి, ఆలోచన సంపద చూసుకోవాలి, మాట సంపద చూసుకోవాలి, జ్ఞాన సంపద చూసుకోవాలి. భౌతిక సంపదలు, భౌతిక బంధాలు, భౌతిక ఏమీ రావు, రెప్పపాటు మీవి కావు. ఆలోచనలో తెలుసుకోవడమే నిజమైన సంపద. అవన్నీ మీకు ఇలా ఏదో ప్రాధాన్యత ఇచ్చేస్తే మీరే ప్రాధాన్యత ఇచ్చుకోవాలా. ఈమెయిల్ పంపించవచ్చు. ఎడ్లపల్లి రామకృష్ణ, సురేష్ అందరూ కూడా ఈమెయిల్ గవర్నర్ చేత పంపిస్తే మీరు ఈమెయిల్ పంపడానికి విలువకు వస్తుంది. మీరు మామూలుగా పంపితే మామూలుగా కొంత వస్తుంది. గవర్నర్ చేత పంపిస్తే మొత్తం అందరినీ పట్టుకునే శక్తి వస్తుంది. అలాగనమాట. పొజిషన్ అంటే అలాంటిది, అధికారాలు అంటే అలాంటివి. అంతేగాని మీరు వాళ్ళ బొమ్మల్లా కూర్చోబెట్టుకుని మోసాలు చేయగలిగారంటే ఎంతోమంది గవర్నర్ కానీ మీరు కానీ ఎలాగైనా చిరంజీవి గారి దగ్గర నుంచి పడగొట్టేసేయడం దగ్గర నుంచి ఎంత ఘోరమో తెలుసుకోండి. అది సూర్యకుమార్ ఎవరు మా తాతగారిని, మా అమ్మ తమ్ముడిని డిస్టర్బ్ చేసి చంపేయడం లాంటి పనులు చేయగలిగారంటే, ఈజీగా సక్సెస్ అవ్వగలిగారంటే మీరు ఎంత సెన్సిటివో అది తెలుసుకోండి. అదే పట్టుకుంటే దేవుణ్ణి, పట్టుకోకపోతే మామూలు జీవుణ్ణి. నేను కష్టాలు పడిపోతాను, నన్ను ఇబ్బంది పెట్టేయచ్చు అని అర్థం. ఇప్పటికైనా నేను అటు అయిపోతాను. తిండి కొద్దో, యాస కొద్దో, మాయ కొద్దో. అందుకే మైండ్ని పట్టుకోండి. మనుషుల కొద్దీ డీల్ చేయకండి. ఇంకా ధర్మం రక్షత సత్యమేవ జయతే.